జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టును దూరదృష్టితో నిర్మించి తెలంగాణకు వరప్రదాయినిగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజు నిర్మాణంతో సుమారు 300 టీఎంసీల నీటి లభ్యతతో పాటు 8 నెలల పాటు నీరు అందుబాటులో ఉంటుందని వివరించారు. అయితే మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగిపోయిన ఘటనపై వెంటనే మరమ్మతులు చేపట్టకుండా కేసీఆర్ను దోషిగా దూషించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చినా దానిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఏర్పడి దాదాపు 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అటు మేడిగడ్డ మరమ్మతుకు మీరు ఉపక్రమించలేదు, చర్యలు చేపట్టలేదు. ఇటు మీ ప్రాజెక్టుగా భావించేటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిత ప్రాజెక్టుగా భావించేటువంటి యొక్క తొమ్మడిహట్టి కూడా ఏదైతున్నదో నిర్మాణానికి ఉపక్రమించలేదు. 3 బడ్జెట్లు పెట్టిండే. ఇవాళ నిద్ర లేచినట్టు లేచి ఇవాళ ఈ సంవత్సరం ఎల్లినో ప్రభావం కరువు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ వాతావరణ అంటే పర్యావరణ సూచన ఏదైతే తెలియజేస్తున్నాయో అంటే వీళ్ళ ప్రజానీకానికి జవాబుదారీగా మిగిలిపోతాడు. కాబట్టి ఏదో ఈ జాప్యానికి ఒక కారణం వెతుక్కోవాలనే, ఈ 2 సంవత్సరాల జాప్యానికి కారణం వెతుక్కోవాలి. కాబట్టి ఈ 148 మీటర్ల ఎత్తుతో మనం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆమోదం పొందినటువంటి ఒప్పందం కలిగి ఉండంగా దాన్ని 150 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయడానికి నేను కిషన్ రెడ్డికి బాధ్యత అప్పచెప్తాను. ఈ కిషన్ రెడ్డి ఎవరే? ఈ కిషన్ రెడ్డి ఎవరు అని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఒప్పందాలు బిట్వీన్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. ఏ ఒప్పందమైనా ఇట్స్ బిట్వీన్ మహారాష్ట్ర గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్. మహారాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి ఇదే దేవేంద్ర ఫడ్నవీస్, ఇవాళ అదే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. ఇప్పుడు నిజంగానే అటువంటి ఒక అవకాశం ఏమైనా ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే తెల్లారే సరే ఆనాడు 145 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. కానీ మీరు దాన్ని 152 మీటర్ల గట్ట మాకు అవకాశం ఇచ్చినట్టయితే మాకు ఇంకో 40 టీఎంసీ నీరు అదనంగా వస్తుంది అని చర్చలకు ఎప్పుడు ఉపక్రమించాలి? 2 years బ్యాక్ నువ్వు ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినవో ఆనాడు ఈ అంశాన్ని తెర మీద తేవాలి. ఇవాళ ప్రభుత్వం ఏర్పడి దాదాపు